మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి దాదాపు ఒక 23, 25 పాస్టర్లు వరకు వచ్చారు. మళ్ళీ తెలిసిన వాళ్ళు ఉంటే కూడా మళ్ళీ నెక్స్ట్ వీక్ చెప్పండి, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేయటం చాలా ఇంపార్టెంట్. దేవుడు మనకి అదే నేర్పించాడు. పాస్టర్స్ కోసం ఎవరు ప్రేయర్ చేయరు. పాస్టర్లు అందరి కోసం ప్రేయర్ చేస్తారు. మరి పాస్టర్స్కి చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. కాబట్టి మనము మన పాస్టర్స్కి మనం సపోర్ట్ చేయాలి. మనం తప్ప ఇంకెవరు చేయలేడు. రైట్, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఇప్పుడు నేను పాస్టర్స్ యొక్క సఫరింగ్స్, వాళ్ళ బాధలు, వాళ్ళ వేదనలు, వాళ్ళ శ్రమల గురించి నేను కొంచెం చెప్తాను. మనం ఎందుకు వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలి అనేది నేను చెప్తాను. పాస్టర్స్లో మనం చూస్తే వాళ్ళు ఎక్కువగా క్రిటిసిజం, అంటే వాళ్ళని ఎక్కువగా ఎగతాళి చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు ఉంటారు. సొంత భార్యనే హేళన చేస్తుంది, ఇంట్లో అన్నదమ్ములు అక్క చెల్లెలే హేళన చేస్తారు. నువ్వేంద్ర ఇంత చదువుకొని రోడ్డు మీద తిరుగుతున్నావు, ఉద్యోగం చేయడానికి నీకు చేత కాదు, అందుకే వచ్చినావు నువ్వు సేవలో అనేటోళ్ళు కూడా ఉంటారు. దాని తర్వాత కొంతమంది ఏమో ఆయన డబ్బుల కోసం వచ్చిండండి, డబ్బుల పాస్టరు, డబ్బుల కోసమే, డబ్బులు అవసరం ఉన్నట్టుంది అందుకే వచ్చింది. దాని తర్వాత ఎవరైనా పాస్టరు మన ఇంటికి వస్తే, ఏ పాస్టర్ అయినా కానీ వాళ్ళ గుత్తి చేతులతో మనం పంపించద్దు, ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి. నువ్వు 10 రూపాయలు ఇస్తావో 5 రూపాయలు ఇస్తావో నీ ఇష్టం. అయితే పాస్టర్లకి మనము డబ్బులు ఇచ్చేటప్పుడు తీసుకోండి పాస్టర్ గారు కానుక అని చెప్పి ఒక 10 రూపాయలు ఇస్తారు అందరి ముందల. అది చాలా చీప్గా ఉంటుంది అనమాట. అదే డబ్బులు ఎవరన్నా మనకి 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే మనం దాన్ని భరించలేం, మనం తీసుకోమన్నమాట. కానీ వాళ్ళు తీసుకొని థ్యాంక్ యూ సిస్టర్ అని చెప్పి ప్రేయర్ చేస్తారు. ఎప్పుడైనా మీరు పాస్టర్ గారికి డబ్బులు ఇచ్చేటప్పుడు ఒక కవర్లో దాన్ని పెట్టి, లేకపోతే అది 10 రూపాయలే ఉండొచ్చు, 100 రూపాయలు ఉండొచ్చు, 50 రూపాయలే ఉండొచ్చు, లేకపోతే న్యూస్ పేపర్లో అయినా దాన్ని పెట్టి ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. అంటే పాస్టర్ ఈయనకు నేను విలువనివ్వాలి అని మన విలువతో ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని చూసి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మన ఇంట్లో ఎట్లయినా పేపర్స్ ఉంటాయి, ఆ పేపర్లో నువ్వు చిల్లర పైసలన్నా ఇవి, 5 రూపాయలు, రూపాయన్నా ఇవ్వు, అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టి ఎవరికి కనిపించకుండా ఇవ్వాలి. తర్వాత ఇచ్చిన తర్వాత ఇంట్లో ఎప్పుడు చెప్పొద్దు పాస్టర్ గారికి ఇచ్చిన కానుక, అది ఫలించదన్నమాట. ఇచ్చినాం అయిపోయింది అంతే, వదిలేయాలి. బైబిల్లో రైట్ హ్యాండ్తో ఇస్తే లెఫ్ట్ హ్యాండ్కి తెలియద్దు అని చెప్పాడు. అంటే డబ్బులు మనము రైట్ హ్యాండ్తో పట్టుకున్నాము, దాన్ని మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్లో తీసుకురావద్దు. లెఫ్ట్ హ్యాండ్కి కూడా తెలియదు నువ్వు ఎంత ఇస్తున్నావు. నువ్వు లెఫ్ట్ హ్యాండ్కి వెళ్ళి ఇస్తున్నావు అనుకో, రైట్ హ్యాండ్కి కూడా తెలియదు. అంటే అటు ఇటు మార్చుకుంటా, దాన్ని పిసుక్కుంటా, నములుకుంటా ఇవ్వద్దు, ఇచ్చేసేయాలంతే. ఎందుకు ఇవ్వాలి అని అంటే, వాళ్ళు ఉద్యోగం వదిలేసి, వాళ్ళ వ్యాపారం వదిలేసి, దాని తర్వాత వాళ్ళ కుటుంబం కూడా వదిలేసి వాళ్ళు సేవ కోసం వస్తారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు మంచి పాస్టర్ కావచ్చు, చెడ్డ పాస్టర్ కావచ్చు, మనకు అనవసరం. వాళ్ళు దేవుని సేవ చేస్తారు, దేవుని కోసం వచ్చారు. వాళ్ళు డబ్బుల కోసమే వచ్చారు అనుకోండి, లేకపోతే దేనికైనా వచ్చారు అనుకోండి, మన ఇంటికి వచ్చినప్పుడు మనం రెస్పెక్ట్ ఇచ్చి, మన దగ్గర ఎంత అయితే అంత, 50 రూపాయలు అయితే 50, 100 అయితే 100 ఇచ్చి, భోజనం ఉంటే భోజనం పెట్టి పంపించాలి. అయితే అట్లా పెట్టినప్పుడు ఏమవుతుందంటే దేవుణ్ణి చేర్చుకున్నట్టు, దేవునికి పెట్టినట్టు అనమాట. ఆ ఆశీర్వాదం మనకు వచ్చేస్తుంది. కనీసం ఏది లేకపోయినా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అదే ఇవ్వాలి, ఏదో ఒకటి. ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఇస్తాడు. మనం ఆశీర్వదింపబడాలి. మన దగ్గరకు వచ్చే పాస్టర్ని మనమే పోషించాలి, మనమే ఆదరించాలి. అయ్యగారు మీరు ఎలా ఉన్నారు, మీ సంఘం ఎట్లా నడుస్తుంది, ఫ్యామిలీ ఎట్లా ఉంది, మనం అడగాల. మనం వాళ్ళకి దగ్గరగా ఉండాలా.
వాళ్ళు చాలా సంతోషపడతారు. ఎందుకనంటే పాస్టర్ అందరి కోసం ఆలోచిస్తారు, అందరి కోసం ప్రేయర్ చేస్తారు, కానీ పాస్టర్ కోసం ఎవరు ఆలోచించరు. విశ్వాసులు వస్తే ఏదో కానుక ఇచ్చి పంపించేస్తారు. కానుక ఒకటే కాదు, కానుక ఎవడన్నా ఇస్తాడు, ఎక్కడైనా దొరుకుతుంది. కానీ ఆదరణ ఎక్కడి నుంచి దొరుకుతుంది? నెమ్మది ఎక్కడి నుంచి దొరుకుతుంది? సమాధానం ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఒక పాస్టర్ను బట్టే మనం పరలోక రాజ్యం పోతాం. పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత అప్పుడు పాస్టర్ విలువ తెలుస్తుంది. పాస్టర్కి మనం వ్యతిరేకంగా ఉన్నప్పుడు చాలా కోల్పోతాం. ఎవరు నేర్పించినా కానీ పాస్టర్ నేర్పియద్దు. వాళ్ళ ఏడుపు చాలా స్ట్రాంగ్గా తాకుతుంది, అసలు తట్టుకోలేం మనం. అవ్వ బువ్వ రెండు పోతాయి. పాస్టర్ తప్పు ఉన్నా కానీ మనల్ని మనమే సంలయించుకోవాలి. అమ్మాయి నా దైవజనుడు కదా అని చెప్పి వదిలేసుకోవాలి, లైట్ తీసుకోవాలి మనం. మోషే గురించి చూస్తే మోషే రెండో పెళ్లి చేసుకున్నాడు. మోషే వాళ్ళ అక్క 10 ఏళ్ళు పెద్ద ఆమె కంటే, మిరియం గారు. కోపం వచ్చేస్తుంది ఆమెకి, నీకు అవసరం ఆ పెళ్ళి ఈ వయసులో అన్నట్టు ఆమె మాట్లాడుతుంది. ఆమె కుష్టి వ్యాధి తెచ్చేస్తాడు దేవుడు. మోషే పోయి ప్రార్థన చేస్తేనే ఆ కుష్టి వ్యాధి పోతుంది. దేవుని కూడా చెప్తుంటుంది ఆయన పెళ్లి చేసుకుంటే అవసరమా అని. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నా దైవజనుడు ఏమన్నా చేసుకుంటాడు, నీకెందుకు, నీది నువ్వు చూడని చెప్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం పాస్టర్ గారిని మనం ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయొద్దు. ఏదో అవసరం వచ్చినప్పుడు మనం మాట్లాడినాము, వాళ్ళ కోసం సమస్యలు తెలుసుకోవడానికి మాట్లాడాలి, వాళ్ళ బలహీనతలు చెప్పాలి. కానీ మనం నోటిదారు ఎప్పుడు కూడా ఆయన అలాంటోడు, వేస్ట్, ఆయనకి సంఘం నడపటం రాదు, ఒక వాక్యం చెప్పటం రాదు, ప్రేయర్ చేయనికి రాదు, అసలు ఎందుకు వచ్చిండేమో ఆయనకి అర్థం కాదు, ఇది అస్సలు చెప్పొద్దు. దేవుడు చాలా హర్ట్ అవుతాడు. ఏం తెలియకుండానే దేవుడు అతన్ని సేవలో పంపించిండా? పోనీ ప్రార్థన చేస్తే అద్భుతం జరగలేదు అనుకుంటా, పోనీ ఏమైంది? ప్రేయర్ చేయనికి వచ్చింది కదా, సేవ చేయనికి వచ్చింది కదా. ఇంట్లో ఉన్న వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు, కట్టుకున్న భార్య క్రిటిసైజ్ చేస్తారు, పిల్లలు కూడా క్రిటిసైజ్ చేస్తారు. మరి ఇంకా వాళ్ళు ఎక్కడ పోతారు? వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. ఇప్పుడు ప్రపంచాలు, దేశాలు ఏదో నడుస్తున్నాయి అంటే ఎంతోమంది పాస్టర్లు ప్రార్థన చేయటం వల్ల. తినటానికి తిండి ఉండదు, రాత్రుల్లో నిద్ర ఉండదు, బాడీ ఏమో సపోర్ట్ చేయదు. ఎంత ఏమైనా కానీ సండేనే నేను వాక్యం చెప్పాలి అని చెప్పి వాళ్ళు వాక్యం చెప్పడానికి వస్తారు. వాక్యం చెప్పటం అంటే మామూలు విషయం కాదు, చాలా కష్టం, చాలా కష్టం. వాక్యం ప్రిపేర్ అవ్వడానికి తెలుస్తుంది దాని కష్టం ఎట్లుంటుంది. గంట సేపు చెప్పాలి, వచ్చిన వాళ్ళని మళ్ళీ ఓదార్చాలి, ప్రార్థన చేయాలి, రక్షణ నడిపేయాలంటే చాలా కష్టం. అయితే దేవుని ప్రియమైన వారలారా, అలాంటి కష్టమైన వ్యక్తులను మనం ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయొద్దు. మనం వాళ్ళని బలపరచాలి. అయ్యగారు మీరు మంచి వాక్యం చెప్పారు, మీ చర్చిలో ఎవరైనా మీ పాస్టర్ గారు మీకు వాక్యం చెప్తే ప్రేయర్ అయిపోగానే చేతులు దులుపుకొని పోకూడదు. ఆయన దగ్గరకు వచ్చి, అయ్యగారు మీరు వాక్యం బాగా చెప్పారు, నాకు ఇది నేర్చుకున్నాను, చాలా సంతోషం అనిపించింది అని చెప్తే అప్పుడు చూడండి ఆయన ఫేస్ ఎట్లుంటుందో. ఫుల్ హ్యాపీ అయిపోతాడు ఆయన. అరే నేను చెప్పినందుకు వీళ్ళకి ఇది అర్థమైంది అని. వాళ్ళు ప్రేయర్ చేయకపోయినా మనకు ఆశీర్వాదం వస్తుంది వాళ్ళు సంతోషపడినప్పుడు. ఏదో చెప్పిండు ఏదో పోయిందంటే వాళ్ళు అడగరు, కానీ మనం చెప్పాలి. తర్వాత పాస్టర్స్ చాలా చాలా కాలిపోతూ ఉంటారు. వాళ్ళ లైఫ్లో అంతా కూడా త్యాగమే ఉంటుంది. త్యాగం లేకుండా దేవుని పరిచర్య జరగదు, అన్నీ కోల్పోతూ ఉంటారు. వాళ్ళకు వచ్చేది ఏముండదు, పోయేదే ఎక్కువ ఉంటుంది. మనం ఒక చర్చను చూస్తే అబ్బా ఈయన చర్చ్ కట్టిండు, ఈయనకేమీ ఉంది అని మనం అనుకుంటాం. కానీ సచ్చి బతికినట్టు అవుతుంది ఒక చిన్న చర్చ్ కట్టాలంటే కూడా, ఒక సంఘం కట్టాలంటే కూడా. అదే పనిలో ఆయన ఉద్యోగం చేసుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి డబ్బు వస్తుంది, మంచి హోదా ఉంటుంది. కానీ అవన్నీ కాకుండా దేవుని ప్రజలు, లోకంలో ఉన్న వాళ్ళు దేవుని మందిరానికి రావాలి, వాళ్ళు పరలోక రాజ్యానికి రావాలి అని చెప్పి వాళ్ళు చాలా కాలిపోతూ ఉంటారు. ఉపవాసాలు చేస్తూ ఉంటారు, రాత్రంతా ప్రేయర్ చేస్తూ ఉంటారు, ఫోన్లు చేస్తూ ఉంటారు. పేషెంట్లు ఉంటాయి, ఆ పేషెంట్ని బాగు చేయంటారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పట్టించుకోరు, ఒక పాస్టర్ పట్టించుకుంటాడు. చావు వచ్చినా ఆయననే వచ్చి చేయాలి, పిల్లలు పుట్టినా ఆయననే వచ్చి ప్రేయర్ చేయాలి, బర్త్డే ఆయననే చేయాలి, మ్యారేజ్ ఆయననే చేయాలి, సంబంధాలు ఆయననే తీసుకురావాలి.
అయ్యగారు నాకు బాగాలేదంటే ఆయననే ఓదార్చాలి. దీంట్లో ఈయనకి ఏమొస్తుంది మీరు చెప్పండి? ఏమన్నా వస్తుందా? ఫ్యామిలీకి దూరం అవుతుండు, హెల్త్ సపోర్ట్ చేస్తలేదు. దాని తర్వాత సంఘం దేవుడు 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 అని చెప్పి దానికోసం వెళ్తున్నాడు. అట్లాంటప్పుడు మనం సపోర్ట్ చేయకపోతే, సపోర్ట్ అంటే డబ్బుల విషయం కాదు, డబ్బులు ఏ నుంచి అన్న వస్తాయి. పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు ఎక్కడి నుంచని ఇస్తాడు. కానీ మనం ప్రేమ చూపించాలి, చాలా ఇంపార్టెంట్. మనం వాళ్ళని బలపరచాలి, వాళ్ళ కోసం ప్రవచనం చెప్పాలి, వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడాలి, వాళ్ళ కోసం భారం కలిగి ప్రేయర్ చేయాలి. సండే ప్రేయర్ అనగానే వాళ్ళు తొందరగా వెళ్ళిపోవాలి. అయ్యగారు మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి. కొంతమంది చెప్పరు, మనకి ఎంత అర్థమవుతుందో వాళ్ళకి చెప్పాలి, ప్రేయర్ చేయాలి. మన పాస్టర్కి మనమే సపోర్ట్ చేయాలి, ఎవడు చేయడు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక్కొక్కసారి చేయరు. మనమే ఫ్యామిలీ, మనమే అన్న, మనమే అక్క అని చెప్పి మనం వాళ్ళకి సహాయం చేయాలి. తర్వాత ఎప్పుడు కూడా పాస్టరు తృప్తి పొందరు, వాళ్ళకి తృప్తి ఉండదు. ఇంకా చేయాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా విశ్వాసుల్ని దేవుళ్ళ తీసుకురావాలి. రెస్ట్ ఉండదు వాళ్ళకి, నెమ్మది ఉండదు. జీవితం మొత్తం అంతా అరిగిపోవటమే ఉంటుంది. సేవ డెవలప్మెంట్ అయ్యే కొద్దీ ఎక్కువ అయిపోతుంది. వాళ్ళకి ఎప్పుడు రెస్ట్ వస్తుంది అంటే వాళ్ళు చనిపోయినప్పుడు రెస్ట్ వస్తుంది. చనిపోయినప్పుడు తెలుస్తుంది పాస్టర్ విలువ. అరే పలానా పాస్టరు నా కోసం కన్నీరు గార్చిండు, ఈరోజు నేను ప్రభుని నమ్ముకున్నా అంటే తన వల్ల అయింది, తను నన్ను ఇంతగా దేవునిలో వాక్యంలో పెంచాను కదా, తనే లేకపోతే నాకు ఎవరు దేవుని గురించి చెప్తారు, పరలోకానికి ఎవరు తీసుకుపోతారు, నిజంగా దేవుడు నాకు ఒక మంచి పాస్టర్ ఇచ్చిండు అని అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఏముండదు ఇంకా. కాబట్టి ఎప్పుడు పాస్టర్లను మనము నిందించద్దు, ఎప్పుడు పాస్టర్లను మనం బాధ పెట్టద్దు. దేవుడు కొన్ని లోపాలు, వారి లోపల ఉన్న పాపాలు, వారిలో ఉన్న బలహీనతలు దేవుడు మనకు చూపిస్తాడు. మనం గమనిస్తున్నాం అవి, వారి లోపల ఇవి ఉన్నాయి. కారణం ఏంది? మనం ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మనం వారి కొరకు కన్నీరు గార్చమని చెప్తున్నాడు. మనం వారి కోసం కన్నీరు గార్చాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. పాస్టర్ల ద్వారా విశ్వాసులు చాలా ఇబ్బందులు పడతారు. ఏం చేస్తాం మనం? ఎవరిదో కోపం మన మీద తీస్తారు వాక్యం చెప్పేటప్పుడు, ఎవరిదో చెప్పాల్సింది మనకు చెప్తారు. ఒక్కొక్కసారి ఆయనకి కోపంతో ఏదో ఒకటి అనేస్తాడు. మన ఇంట్లో కూడా ఎంతోమంది అంటుంటారు మనకి, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు. దానికేం పెద్ద కోపం రాదు. పాస్టర్ గారు అనగానే ఫట్టని వదిలేస్తారు. ఈయననే పాస్టర్, ఈయన కాకపోతే ఇంకొకరు లేడా అన్నట్టు. మళ్ళీ పాస్టర్ గురించి ఆలోచిస్తే అందరికంటే ఎక్కువ నువ్వే ప్రేమిస్తున్నావు అంటారు. పాస్టర్ కోపపడితే తట్టుకోలేరు. అట్లా కాదు, ఆయన కోపపడకపోతే, ఆయన మిమ్మల్ని దేవుళ్ళు తీసుకురాకపోతే మళ్ళీ ఇంకెవడు తీసుకొస్తాడు? ఏదో ఒక మాట అని ఉండొచ్చు, అరే మా పాస్టర్ గారు నా గురించి ఇంత అన్నారు కదా, నా కోసమే కదా అని చెప్పి మనం ఫీల్ అవ్వాలి. ఇంకా మనం ప్రార్థన చేయాలి. అది ఒక మంచి క్రైస్తవుడు, మంచి శిష్యుడు యొక్క లక్షణం. కొంతమంది పాస్టర్స్ ప్రార్థన చేస్తే అద్భుతం జరగదు, కానీ వాళ్ళు పాస్టర్స్. కొంతమంది ప్రవచనం చెప్పలేరు, అయినా వాళ్ళు పాస్టర్స్. వాళ్ళకి ఏ లెవెల్ ఉందో ఆ లెవెల్లో మనం వారిని మర్యాద ఇవ్వాలి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ దేవుడు పాస్టర్ల దగ్గర ఉంటాడు, పాస్టర్లతో ఎక్కువ పంచుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు అన్నీ వదులుకొని వస్తారు. వాళ్ళని ఏమైనా అన్నామంటే కథ మనం అయిపోయి అసలు మనది అడ్రస్సే ఉండదు. హల్లెలూయా. పాస్టర్లు ఇప్పుడు మనం ఒక ఉద్యోగం చేస్తూ ఉంటే మనకి పిఎఫ్ వస్తుంటుంది, శాలరీ వస్తుంటుంది, దాని తర్వాత ఇన్సూరెన్స్ ఉంటుంది, ఎన్నో ఉంటాయి. పాస్టర్కి ఏముంటుంది చెప్పండి? ఇన్సూరెన్సు ఉండదు, ఒక ప్రొటెక్షను ఉండదు, శాలరీ కూడా ఉండదు. హల్లెలూయా. అయినా కానీ అవన్నీ పట్టించుకోకుండా నా విశ్వాసులు బాగుంటే చాలు, నా సంఘం బాగుంటే చాలు అని వాళ్ళు చాలా భారం కలిగి ప్రార్థన చేస్తారు. ఆల్ నైట్ ప్రేయర్స్ నడిపిస్తారు. చాలా కష్టం ఆల్ నైట్ ప్రేయర్ నడిపేయటం. ఉపవాస ప్రేయర్స్ నడిపిస్తారు. ఇంట్లో ఒక బర్త్డే ఉంటే కూడా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా మ్యారేజ్ ఉంటే కూడా
అదే టైంలో ఫ్యామిలీలో చర్చ్లో ఎవరిదైనా బర్త్డే ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా ఎక్కువ చర్చ్ మెంబర్స్కే రెస్పెక్ట్ ఇస్తారు. అరే నా చర్చ్లో మా కూతురు లాంటిది ఒక ఆమెది బర్త్డే ఉంది, మా అక్క లాంటిది ఒక బర్త్డే ఉంది, నేను వెళ్ళాలి, నేను సపోర్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళు వస్తారు. చాలా ఇంపార్టెంట్. కొంతమంది డబ్బు కోసం సేవ చేస్తారు, డబ్బు చెప్తారు, వాళ్ళకి అవసరం ఉంది, మరి అది లేకపోతే నడవదు. దానికోసం డబ్బు కోసం చెప్తారు. మన వల్ల అయితే మనం ఇస్తాము, లేకపోతే పక్కకు జరుగుతాం. చాలామంది విశ్వాసులు మీరు గమనించండి, పాస్టర్ ఏదైనా అనగానే అలిగి వేరే చర్చికి పోతారు. అలాంటి వ్యక్తి ఏ చర్చిలో కూడా సెట్ అవ్వడు. ఎందుకంటే భరించే సహించే తత్వం లేదు. నీకు భరించే సహించే తత్వం లేకపోతే నువ్వు శిష్యుడివి కావు. చాలా ఇంపార్టెంట్. కొంతమంది పాస్టర్స్ అయితే ఇంటికే రారు, అది దేవుడు వాళ్ళకి లెక్క చూసుకుంటాడు. అయితే ఈ చిన్న చిన్న పాస్టర్స్, ఊర్లలో ఉండే పాస్టర్స్, వాళ్ళు మన కోసం ఆలోచిస్తారు. వాళ్ళని మనం ప్రేమించాలి, వాళ్ళని మనం ఆదరించాలి. మనకు వచ్చే డబ్బులకు వెళ్ళి మనం ఎన్ని ఖర్చు పెడుతున్నామో కొన్ని ఖర్చులు తగ్గించుకొని వాళ్ళ కోసం మనం సాయం చేయాలి. ఎంతో దీవెన, ఎంతో చాలా కన్నీరు ఉంటుంది. పాస్టర్ వాళ్ళ భార్యకి బాగుండదు, తీసుకుపోలేడు. పాస్టర్ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో వేస్తారు, రేషన్ బియ్యం తినిపిస్తారు. పోనీ నాకు మంచి ఉద్యోగం వస్తుందేమో, కానీ నా సంఘం డెవలప్మెంట్ కాదు కదా, ఉద్యోగం చేస్తూ నేను సేవ చేయలేను కదా అని చెప్పి కొంతమంది ఏం చేస్తారు అంటే అన్ని ఫ్యామిలీని పక్కన పెట్టుకొని వాళ్ళు సేవకు వచ్చేస్తారు. ఫుల్ టైం సేవకులు ఉంటారు, పార్ట్ టైం సేవకులు ఉంటారు. ఫుల్ టైం కూడా సేవకులే, పార్ట్ టైం కూడా వాళ్ళు సేవకులే. కాబట్టి మన పాస్టర్లను మనమే కాపాడుకోవాలి. వాళ్ళకి అన్ని విధాలుగా అందుబాటులో మనం ఉండాలి. మనం ఎప్పుడు మన గురించి ఆలోచించుకుంటాం, నా కుటుంబము, నా భర్త, నా పిల్లలు, నేను బాగుండాలి. మరి పాస్టర్ కోసం ఎవరు ఆలోచిస్తారు? పాస్టర్ ఏమో అందరి కోసం ఆలోచించాలి. నువ్వు పాస్టర్ కదా అని అంటారు, మరి పాస్టర్కి ఇవ్వాల్సిన మర్యాద ఇస్తారా? ఇవ్వరు. కాబట్టి ఆ ఫార్మాట్లోకి వెళ్ళి బయటికి రావాలా విశ్వాసులు. అప్పుడే దేవుని ఒక మహిమ జరుగుతుంది, గొప్ప సేవ జరుగుతుంది. పాస్టర్ గారి లోపల ఏదైనా తప్పు కనిపించినప్పుడు చెప్పాలి, అయ్యగారు మీరు మీ లోపల ఇది తప్పు ఉందండి, ఏమనుకోకండి, దాన్ని సరిదిద్దుకోండి. సరిదిద్దుకోకపోతే ఆయన కోసం ప్రేయర్ చేయాలా. ఒకరోజు దేవుడు అతనికి పశ్చాత్తాపం ఇచ్చి మార్చేస్తాడు దేవుడు. చాలా ఇంపార్టెంట్. మన చర్చ్ పాస్టర్స్ కోసం, మన చర్చ్ ఇప్పుడు మన ఊర్లో ఒక 10 చర్చిలు ఉన్నాయి. ఆ 10 చర్చిల పేర్లు, అందుకే మీకు అడిగిన మీ పేరు, చర్చ్ పాస్టర్ల పేరు. ఇన్ని సంవత్సరాల నుంచి పోయి చర్చ్ పేరే తెలియకపోతే మీరు ఏందండి, నాకు అర్థం కాదు. చర్చ్ పేరని ఎందుకు చెప్పిన అంటే ఆ చర్చ్ పేరుని బట్టి ప్రార్థన చేస్తే మొత్తం ఆయన పరిచర్య మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రసాద్ గారు ఉన్నారు, ప్రసాద్ గారు ఇక్కడే 4-5 ఉన్నారు. ఏ ప్రసాద్ గారు, ఏ సహవాసం? ఇప్పుడు క్రీస్తు చర్చ్ ప్రసాద్ గారే, తర్వాత మళ్ళా ది లివింగ్ చర్చ్ ప్రసాద్ గారే, మళ్ళీ దాంతో జెరూసలేం ప్రార్థన మందిరం ప్రసాద్ గారే. అందరు ప్రసాద్ గారులే, కానీ వాళ్ళకు ఒక్కొక్క సంఘం ఉంది. ఇప్పుడు ప్రసాద్ గారు జెరూసలేం ప్రార్థన మందిరం, ది లివింగ్ చర్చ్ ప్రసాద్ గారు, క్రైస్తు చర్చ్ క్రీస్తు సంఘం ప్రసాద్ గారు. అందుకే సహవాసం పేరు, సంఘం పేరు, అది మనం తెలుసుకోవాలా. సంఘం కోసం మనము ప్రార్థన చేయాలి. ఇప్పుడు శాంసన్ అనేటోడు ఉన్నాడు, ఎంతోమంది శాంసన్లు ఉన్నారు. పరిచర్య వేరే ఉన్నాయి. ఆ పరిచర్య కోసం ప్రేయర్ చేసినప్పుడు ఆ పరిచర్య గురించి ఇప్పుడు అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట దానికి. కాబట్టి దేవుడు మనకి పాస్టర్ని ఇచ్చిండంటే చాలా గొప్ప ధన్యత. మాకు ఒక ఆత్మీయత అంటూ ఉన్నాడు మా అయ్యగారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను బయటకు వచ్చేసినాను, కానీ ప్రతి క్షణం నేను ఆయనను గుర్తు చేసుకుంటాను. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ నా మనసులోనే ఉంటాడు ఆయన. చాలా గొప్ప దైవజనుడు. భార్యను పోగొట్టుకున్నాడు, కాలు చేతులు ఇరిగిపోయినాయి, తలకాయ పగిలింది, పిల్లలు తన మాట వినలేదు. ఎంతోమంది ఆయన గుండెలో గుంపాలు కూర్చారు. ఆయన హార్ట్ ఇప్పుడు ఓన్లీ 10-20% నడుస్తుంది, పనిచేస్తుంది. 80% హార్ట్ మొత్తం కూలిపోయింది. సడన్గా బీపీ పెరిగిపోతుంటుంది, రాత్రుల్లో సరిగ్గా నిద్ర ఉండదు. అయినా కానీ సేవ చేస్తున్నాను. చాలా గొప్ప దైవజనుడు. సేమ్ నాలానే ఉంటాడు ఆయన. చూడండి, మాట్లాడే స్టైలు అంతా చాలా ఆయనవి చాలా కలుస్తాయి. మొన్న ఒక పాస్టర్ గారి దగ్గర పోతే కూడా, అరే నిన్ను అప్పుడు చూసినప్పుడు అయ్యగారి లెక్కన నువ్వు కనబడ్డావు. ఆయన ఇంగ్లీష్ బైబిల్ వాడతాడు, నేను ఇంగ్లీష్ బైబిల్ వాడతాను.
ఆయన ఇంటికి పెద్ద కొడుకు, నేను ఇంటికి పెద్ద కొడుకు. వాళ్ళ అమ్మగారు టీచర్, నేను కూడా, మా అమ్మగారు కూడా టీచర్. ఫేస్ కట్టు, బాడీ లాంగ్వేజ్, నడిచే స్టైలు, ప్రవచనం చెప్పే స్టైలు టోటల్ సేమ్ ఎగ్జాక్ట్ ఉంటుంది. చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. తర్వాత దేవుడు నన్ను అక్కడి నుంచి తప్పించేసిండు. కొన్ని పద్ధతులు నచ్చలేవు మా అయ్యగారిది, కానీ గొప్ప దైవజనం. ఆయన కోసం కూడా నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. అట్లా మనము పాస్టర్స్ మనం మర్యాద ఇవ్వాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళకి ఎప్పుడు కూడా ఎదురు చెప్పకూడదు. మనం వాళ్ళ గుండెలు ఎంతో బాధ ఉంటుంది, ఎంతో వేదన ఉంటుంది. ఎవరైనా వాక్యం చెప్పినప్పుడు దగ్గరకు వచ్చి, అయ్యా ఈరోజు మీరు ఈ వాక్యం చెప్పారు, ఈ పాయింట్ నాకు మస్తు అనిపించింది, నీకు అనిపించకపోయినా చెప్పాలను, మస్తు చెప్పినావు, ఖతర్నాక్ చెప్పినావు, ఈ పాయింట్ నేను నేర్చుకున్నా అంటే ఫుల్ హ్యాపీ అయిపోతారు వాళ్ళు. ఫోన్లే, అరే మీకు అర్థమైంది. అందుకే నేను వాక్యం చెప్పేటప్పుడు మీకు అడుగుతుంటా, మీకు ఏం అర్థమైంది అని. మీరు కొంతమంది భయపడిపోతే చెప్పరు, దానివల్ల వచ్చేది ఏముండదు. నాకు ఏదో ఒకటి చెప్పాలి, మంచన్నా చెడైనా చెప్తే సంతోషం కలుగుతుంది. చాలా ఇంపార్టెంట్. కొంతమంది పాస్టర్లను మనం చూస్తే వాళ్ళకి రోజు గడవటం చాలా కష్టం ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది, చాలా వేదన ఉంటుంది. కొన్ని వాళ్ళు చెప్పుకోరు, వాళ్ళ ప్రేయర్ పాయింట్స్ కూడా చెప్పారు, ఎక్కడ వాళ్ళ బలహీనతలు బయటకు వస్తాయా అని. ఎంతో వేదన, ఎంతో శ్రమ ఉంటుంది. హల్లెలూయా. మరి వాళ్ళ కోసం ఎవరు ప్రార్థన చేస్తారండి? మనమే ప్రార్థన చేయాలి. మన పాస్టర్ గారిని దేవుడు దీవిస్తే సంఘాన్ని దేవుడు దీవిస్తాడు. ఆయన ఆరోగ్యంగా ఉంటే సంఘం ఆరోగ్యంగా ఉంటుంది. చాలామంది పాస్టర్స్కి షుగర్ వచ్చి ఉంటుంది, షుగరు, బీపీ, థైరాయిడ్. అక్కడున్న పేషెంట్లకి లేని రోగాలన్నీ ఈయనకే ఉంటాయి. ఎందుకంటే బాడీ అట్లా అయిపోతుంది. ఎక్కువ ప్రయాణాలు, ఎక్కువ టెన్షన్స్, అప్పుడే సంతోషం, అప్పుడే దుఃఖము. చర్చిలో ఎవడో ఒకటి చచ్చిపోతాడు, పాస్టర్ ఖచ్చితంగా పోవాలి, ఆ శవంని కడగాలి, ఆయనకు బట్టలు వేయాలి, తర్వాత అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళి గోతి తవ్వాలి, డబ్బా తీసుకురావాలి. వీళ్ళేమో ఏడుస్తుంటారు, అయ్యగారు మీరు చెప్పిన ప్రసంగాలు విని మేము వచ్చిన మా పరిస్థితి ఇట్లా అయిపోయింది అంటారు. వాళ్ళని ఓదార్చాల్సి వస్తుంది. ఆడ పాతి పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత పెళ్లి సంబంధం వస్తుంది. మళ్ళీ అమ్మాయికో అబ్బాయికో పెళ్లి కొడుకు చేయాలి, పెళ్లి కూతురు చేయాలి, లేకపోతే గృహప్రవేశం ఉంటుంది. మళ్ళీ గృహప్రవేశానికి వెళ్ళాలి, అక్కడ గృహప్రవేశానికి సంబంధించిన వాక్యం చెప్పాలి. అక్కడ కొన్ని 100 మంది వస్తారు, వాళ్ళని అందరినీ సాటిస్ఫై చేసి, వాళ్ళని నవ్వించి, వాళ్ళని బలపరిచే వాక్యం చెప్పాలి. మళ్ళీ ఇంట్లో ప్రాబ్లం, ఇంట్లో ఏముండదు, తిననీకి ఏముండదు, నూనె ఉండదు, పప్పు ఉండదు. ఎక్కడికైనా బయటికి సేవకి వెళ్దామంటే ఖర్చులకి, పెట్రోల్కి డబ్బులు ఉండవు. వాళ్ళేమో ఫోన్లు చేస్తూ ఉంటారు, ఏమో పోవాలి, ఎవరైనా అడిగితే ఏమనుకుంటారేమో, సంఘస్థులకు ఏం అడగా, ఎన్నో ఉంటాయి, ఎంతో డిస్టర్బెన్స్ ఉంటాయి. హల్లెలూయా. ఒకసారి మనం ఆలోచిద్దాం. మరి వారిని ఎవరు ఆదరిస్తారు, ఎవరు ఓదారుస్తారు, వారిని ఎవరు బలపరుస్తారు? మనమే బలపరచాలి. మనకు ఒక 10 మంది ఉన్న సంఘం పాస్టర్ దొరికిండు అనుకో, చిన్న సంఘం, ఒక 50 మంది, 60 మంది, ఒక 100 మంది లోపల ఉన్న సంఘం దొరికితే అదృష్టవంతులు. మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ అంతా మీ మీదనే ఉంటుంది. వాళ్ళు మంచి బలపరచవచ్చు. మనం ఒక చిన్న సంఘంలోనే బాగా డెవలప్మెంట్ అవుతాం, పెద్ద సంఘాల్లో పట్టించుకోరు. ఆయన సూటు, ఆయన బూటు, ఆయన ప్రసంగము అక్కడ అంతా అదే ఉంటాయి. పెద్ద పెద్ద వ్యక్తులకు కూడా వాళ్ళకి ఏం ఆదరణ ఉండదు, నెమ్మది ఉండదు. పాస్టర్ ఇంటికి రాడు, అసలు ఎవడో ఏమో తెలియదు. ఈ పిచ్చి ప్రజలు పోయి ఆడనే పోయి కూర్చుంటారు, ఆడనే పోయి కానుకలు ఇస్తూ ఉంటారు. ఆయన ఏమో రాడు, ఆయన ఏమో పట్టించుకోడు. ఇది హల్లెలూయా. నా పరిచర్యలో ఒక అంకుల్ గారు ఉన్నారు, వెంకట్రావు అంకుల్ గారు అని. ఆయన చాలా సపోర్ట్ చేసిండు. ఆయన ఒకరోజు శ్వేత సిస్టర్ని, ఆమె ప్రెగ్నెంట్ ఉంది, ఆమెను తీసుకొని పోతున్నాం. 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ నడుచుకుంటూ పోతే ఆయన చూసిండు, చాలా ఫీల్ అయ్యాడు. ఆయన, బ్రదర్ ఇట్లయితే కాదు, నువ్వు ఖచ్చితంగా బండి కొనుక్కోవాలి. బండి కొనే స్తోమత లేదు అంకుల్, అంటే మనం ఏదైనా ప్లాన్ చేద్దాం బేటా అని చెప్పి, మీ దగ్గర ఉన్న వాళ్ళందరికీ చెప్పేసి బండి కొంటున్నా అని చెప్పి ప్రేయర్ చేసిండు. ఆయన కొన్ని డబ్బులు ఇచ్చిండు. నేను అందరికి మామూలుగా చెప్పిన, వాళ్ళు చాలా సంతోషపడి
200, 300, 500, 1000 రూపాయలు ఎట్లా ఇచ్చారు. అట్లా ఒక 14,000 అయింది. ఈయన వెళ్ళి ఈయన షూరిటీ పెట్టి ఆ బండి తెచ్చిచ్చిండు. సెల్ ఫోన్ లేదు, నువ్వుకే డబ్బా ఫోన్లు పెట్టుకుంటే అది వర్కౌట్ కాదు. సెల్ ఫోన్ ఆయననే సెల్ ఫోన్ డీలర్తో మాట్లాడి 12,000 వివో ఫోన్ ఇప్పించిండు. పైసా జమ చేసి తర్వాత నేను కట్టేసినాను. ఆ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత కొంచెం వాక్యం నేర్చుకోవటం, మన స్థాయి పెరిగింది. అప్పటికే చాలామంది సెల్ ఫోన్లో వాట్సాప్లో అదేంది ఇదైంది అని అందరు చెప్తారు. మనకు లేదు కదా లైట్ తీసుకున్నాం. మనం శాంసంగ్ డబ్బా ఫోన్ వాడుతున్నాం. ఆయన గుర్తుపట్టిండు. దాని తర్వాత డబ్బులు ఇచ్చేటోడు, నువ్వు వాక్యం ఇట్లా చెప్పాలా బెట్ట, ఇట్లా చెప్పాలా. ఒకరోజు వచ్చిండు చర్చికి. వచ్చి మన దగ్గర పులిపిట్ట కూడా లేదు, బైబిల్ స్టాండ్ కూడా లేదు. ఆయనకు పిలిచిన అంకుల్ మీరు వాక్యం పంచుకోండి అని. బాప్టిజం గురించి బాగా చెప్పిండు. ఆయన అప్పుడప్పుడు ఏం చేసిండంటే, అరే వీళ్ళకి బైబిల్ స్టాండ్ కూడా లేదు అని చెప్పి తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఫోన్లు చేసి చందా జమ చేసి ఒక 6-7 వేలు జమ చేసి ఒక కార్పెంటర్ని తీసుకొచ్చి కొన్ని చెక్కలు ఉండేవి. ఆ చెక్కలు తీసుకొచ్చి హార్డ్వేర్ షాప్కి వెళ్ళి ఒక బైబిల్ స్టాండ్ చేసి ఇచ్చిండు. తర్వాత కానుక డబ్బా లేదు, ఆ కానుక డబ్బా ఆయననే చేసి ఇచ్చిండు. కానుక డబ్బాకి స్టాండ్ ఆయననే చేసి ఇచ్చాడు. ఆయన చెప్పిండు, ఒక కూరగాయలు అమ్మటానికి నువ్వు వెళ్ళినావంటే కూరగాయలు అమ్మటానికి బుట్టి ఉండాలి, ఆ వెయిట్ మిషన్ ఉండాలి, టేబుల్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అప్పుడే ఇది జరుగుతుంది. సేవ అంటే అవన్నీ ఉండాలి బ్రదర్. దేవుడు ఆయనని ఇన్స్పైర్ చేసిండు, ఆయన చేసి ఇచ్చిండు. బర్త్డే వచ్చినప్పుడు దాదాపుగా 2,000 రూపాయలు ఖర్చు పెట్టిండు. వచ్చిన వాళ్ళందరికీ చికెను. అరే బ్రదర్ మన సేవ. నెక్స్ట్ డే 3,000, 4,000 వచ్చినాయంట ఆయనకి. ఆయన ఏడ్చుకుంటా చెప్తున్నాడు, మీ సేవ దేవుడు చూస్తుండు బ్రదర్, లేకపోతే నాకు ఇన్ని డబ్బులు రావు, మీకు ఖర్చు పెట్టినాను వచ్చినాయి. అట్లా చెప్పినప్పుడు నాకు చాలా ఆదరణ కలిగింది. పైసల కోసం చాలా తనలాడుతుంటే 1,000 రూపాయలు ఏమో ఇచ్చిండు. ఎక్కడి నుంచో పేమెంట్ వచ్చేది ఉండే. పైసలు ఇచ్చిండు, 1 అవర్లో ఫోన్ వచ్చింది, పేమెంట్ వచ్చి వచ్చేసినాయి. అప్పుడు ఆయన చెప్పిండు, నాకు దైవజనులకు ఇస్తే అట్లా పైసలు వస్తాయి బ్రదర్. నాకు చాలా నమ్మకం అది. అట్లా చాలాసార్లు నేను మీకు డబ్బులు ఇవ్వమని నేను అంటలేను. అంటే ఆ అంకుల్ చూపించిన ప్రేమ, ఆ ఆదరణ అది నన్ను చాలా బలపరిచింది. తర్వాత ఆయన చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయాడు. చాలాసార్లు రోగాల కిందికి వెళ్ళిపోయాడు. నేనే బయటకు తీసుకొని వచ్చిన. ఒకరోజు మొత్తం ప్యాంట్లోనే మోషన్ చేసుకున్నాడు ఆయన. వాళ్ళ భార్య ముట్టుకుంటలేదు. నేను వెళ్ళి కడిగేసి హాస్పిటల్ తీసుకుపోయాను. మంచిగా అయిపోయాడు. ఒకసారి కుక్క కరిచింది, మళ్ళీ ప్రేయర్ చేస్తే మంచిగా అయిపోయాడు. ఒకరోజు 11 రోజులు ఎక్కిలు వచ్చినాయి ఆయనకి. 24 అవర్స్ కంటిన్యూస్గా ఎక్కిలు వచ్చినాయి. కొంచెం బిజీ ఉండే నేను. మళ్ళీ ఫోన్ చేసి అడిగిన, రాబేటా నాకు ఎట్లనో అవుతుంది, చచ్చిపోతున్నానేమో అని. వెళ్ళి 1 గంట 2 గంటలు ప్రార్థన చేస్తే ఎక్కిలు తగ్గిపోయినాయి ఆయనకి. మంచిగా అయిపోయాడు ఆయన. అట్లా నేను సపోర్ట్ చేసినందుకు, ఆయన నాకు ఇట్లా సపోర్ట్ చేసినందుకు, అరే మనకంటూ ఒక బ్రదర్ ఉన్నాడు, మనకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసి ఆయనకు కూడా విశ్వాసం వచ్చింది. నేను బలపడ్డాను, ఆయన కూడా బలపడ్డాడు. ఇప్పుడు ఒకవేళ ఆ బ్రదరే లేకపోతే మనం అంత సేవలు అంత ముందుకు వెళ్ళేటోళ్ళం కాదు. ఈ ప్రసంగాలు, ప్రార్థన చేయటం ఆయనకి తెలిసింది. ఆయన కొంచెం చెప్పి బలపరిచాడు. ఆయన వాక్యంలో నాకంటే ఎక్కువ తెలుసు. కానీ ఎప్పుడు కూడా మీరు వేస్ట్ కాదు, మీరు అట్లా అనవసరంగా నువ్వు సేవకు వచ్చినావు అట్లా ఎప్పుడు క్రిటిసైజ్ చేయలేడు. కానీ చాలా విషయాల్లో బలపరిచాడు. ఆయన బలపరచడం వల్ల ఇప్పుడు నేను నిలబడ్డా సేవలో. తర్వాత చర్చ్ లేదు అని అంటే అప్పుడు మేమున్న దాంట్లో ఆయననే రేకుల షెడ్ వేసిండు, రాళ్ళు మోసిండు, కట్టించిండు, ఎవరెవరినో మేస్త్రులను తీసుకొచ్చిండు, వాళ్ళకి భోజనాలు పెట్టేటోడు ఆయన సొంత పైసలతోటి. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు రేకుల షెడ్లో చర్చ్ నడిపించినాం. తర్వాత అక్కడ నుంచి వేరే దగ్గరకు వచ్చేసినాం. ఇదంతా నాకు తెలియదు, మనకంత స్తోమత లేదు. ఆ వ్యక్తి నన్ను అట్లా చేయటం బట్టి, అట్లా ఇన్స్పైర్ చేయటం బట్టి దేవుడు అతన్ని దీవించిండు, నా సంఘం కూడా నిలబడ్డది. నేను కూడా నేను ఒక సేవకుడిని, నాకు ఒక బండి, నాకు ఒక ఫోను. తర్వాత ఆ ఫోన్ కూడా 3 సంవత్సరాలు అయిన తర్వాత ఎవడో లేపేసిండు. అంకుల్ మళ్ళీ నేను ఇట్లా ఫోన్ కొనాలనుకుంటున్నా అంటే, ప్రేయర్ చేస్తే ఈ ఫోన్ కొనాలనుకుంటున్నా అంటే, అప్పుడు రంజాన్ ఉండే. అది 23,000 ఫోన్. అది రంజాన్కి 14,000 వచ్చింది. నా దగ్గర డబ్బులు లేవు, నేను కట్టేస్తే బెటా, నువ్వు టెన్షన్ తీసుకోకని ఆయన SBI కార్డు, క్రెడిట్ కార్డుతో 14,000 కట్టేసిండు. ఒక సేవకుని మీద ఆయన అంత నమ్మకం పెట్టుకుండు. ఏం చూడలేదు ఆయన.
తర్వాత అప్పుడప్పుడు పైసలు వచ్చినప్పుడు కట్టేసినాను. ఆ ఫోన్ కొన్నందుకు ఇప్పుడు సేవ నడుస్తుంది. అంటే నేను ఎందుకు ఇవి చెప్తున్నా అంటే, పాస్టర్కి ఎవరు సపోర్ట్ చేయరు, మనమే సపోర్ట్ చేయాలి. అందులోనే మనకు ఆశీర్వాదం వస్తుంది, అందులోనే మనకు నెమ్మది వస్తుంది. మనం ఎవరెవరికో సపోర్ట్ చేస్తాం, బంధువులు చుట్టాలకు చేస్తాము, పాస్టర్ని పట్టించుకోము. మరి పాస్టర్కి నెమ్మది ఆయన పైనుంచి దిగొచ్చిన వ్యక్తి కాదు. ఆయనకి ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు ఉంటాయి. మరి ఆయన ఎవరికి చెప్పుకుంటాడు? కొంతమంది విశ్వాసులు ఎట్లుంటారంటే, పాస్టర్ ఏదైనా నెగిటివ్ చెప్పిండంటే పోయి మొత్తం సంఘంలో చెప్పేస్తారు. మొత్తం సంఘంలో చెప్పేస్తారు. నూకరత్నం ఒక ఫోన్ మ్యూట్లో పెట్టు. నూకరత్నం ఒక ఫోన్ మ్యూట్లో పెట్టు మా తల్లి. నూకరత్నం ఒక ఫోన్ మ్యూట్లో పెట్టు. అయ్యో, ప్రైజ్లో థ్యాంక్ యూ. కొంతమంది విశ్వాసులు ఎట్లుంటారంటే, పాస్టర్ గారు ఏదైనా చెప్పారనుకో దాన్ని మొత్తం ప్రచారం చేస్తారు. అగో ఆయన అట్లా అంట, వాళ్ళ ఇంట్లో ఇట్లా అంట, వాళ్ళ భార్య ఇట్లా అంట, వాళ్ళ కొడుకు ఇట్లా అంట, వాళ్ళ కూతురు ఇట్లా అంట. మన పాస్టర్ని మనమే బదలాం చేస్తున్నాం, మన ఇంటిని మనమే బయట పంపిస్తున్నాం. మరి మనకేమొస్తుంది చెప్పండి? ఎవరైనా వేరే వాళ్ళు కూడా పాస్టర్ గురించి చెప్తే, ప్రార్థన చేద్దాం బ్రదర్, అవన్నీ చెప్పకు, నీకే ఇబ్బంది అవుతుందని చెప్పాలి. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేనున్నాను, మీకు ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన ద్వారా, సేవ ద్వారా మీకు మంచి జరిగింది. మీరు అంతకుముందు కూడా మీ చర్చ్ పాస్టర్స్ దగ్గరకు వెళ్తున్నారు, వాళ్ళు పెద్దగా ఆదరిస్తలేరు అనుకుంటా, లేకపోతే వాళ్ళు పెద్ద వాక్యం చెప్తలేరేమో. కానీ నన్ను హైలైట్ చేయొద్దు మీరు. ఆయనకు తెలుసో తెలియక ఆయన ఏదో చేసిండు, ఏదో బాప్తిజం ఇచ్చిండు, ఏదో నడిపించిండు. ఆయనకే మనం సపోర్ట్ చేయాలి, ఆయనకే మనం బలపరచాలి. దేవుడు మీ మనసును చూసి, మీ వ్యక్తిత్వాన్ని చూసి, మీరున్న బంధకాలను బట్టి నన్ను పరిచయం చేసిండు, నాకు నడిపింపించాడు. నేను కొన్ని తెలుసుకున్నాను, నేను చేసుకుంటూ వచ్చినాను, విడుదల వచ్చింది. నాకు సపోర్ట్ కాదు, ఆయనకే సపోర్ట్ చేయాలి మీరు. ఎందుకనంటే మీకేమైనా ఆయన వస్తాడు, నేను రాలేను. బాగా అర్థం చేసుకోవాలి. నాకు సపోర్ట్ చేయకపోయినా నడుస్తుంది, నాకు పట్టించుకోకపోయినా నడుస్తుంది. కానీ మీకు ఎవరైతే ఉన్నారో, మీకు సండే ఎవరైతే దాన ఇస్తున్నారో, తినిపిస్తారో, ప్రభు బల్ల ఇస్తారో, వాళ్ళకి మీరు అంటుకట్టగా ఉండాలి. నాది ఆ బ్యాచ్ కాదు, నేను ప్రేయర్ చేస్తే అదే అయింది, నేను కాబట్టి మిమ్మల్ని భరించుకుంటూ వచ్చినాను, మీ పాస్టర్ ఏమైనా చేసిండా, ఆయనకంత దమ్ముందా? అది కాదు, అది అది ఒక పాస్టర్ యొక్క లెవెల్ కాదు. అది చాలా తప్పు. అసలు పాస్టరే కదా అట్లా చెప్పేటోడు. ఏదో దేవుడు నాకు ఎనర్జీ ఛాన్స్ ఇచ్చిండు, నేను దాన్ని వాడుకున్నా. అదేం పెద్ద గొప్పతనం ఏం కాదు. దేవుడు పిలిచిండు, సేవ చేసుకున్నాం, అయిపోయింది. కానీ నీ దగ్గర ఉన్నోడే గొప్పవాడు. ఇప్పుడు మనకు అన్నదమ్ములు ఉంటారు, ఇంటి పక్కనోడు ఉంటాడు. మనకు రాత్రి ఏదైనా ఇబ్బంది అయితే ఇంటి పక్కనోడు వస్తాడు, కానీ అన్నదమ్ములు రారు, వాళ్ళు దూరం ఉంటారు. ఇంటి పక్కనోడే ఇంపార్టెంట్. మనం పిచ్చోళ్ళకి ఇంటి పక్కన వాళ్ళని పట్టించుకోకుండా అన్నదమ్ముల్ని పట్టించుకుంటాం. నేను చెప్పింది బాగా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. అంటే దేవుని ప్రియమైన వారలారా. కాబట్టి మన దగ్గర ఎవరైతే పాస్టర్స్ ఉన్నారో వాళ్ళకి మనము సపోర్ట్ చేయాలి. నేను చాలాసార్లు దశంభాగం గురించి నేను మాట్లాడతాను, అది అవసరం లేదు, అది ఎన్నో అంటా నేను. అది ఎందుకంటా అంటే దానికి చాలా మీనింగ్లు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ చెప్పను. కానీ మీకు ఏదైతే ఉన్నదో దాంట్లో మీరు మీ సేవకులకు మీరు ఇవ్వండి. మీకు ఆశీర్వాదం రాకపోయినా మీరు ఇవ్వండి. మీ పాస్టర్ మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీరు ఇవ్వండి. ఒకరోజు దేవుడు చూస్తాడు. మీరు ఆయనకి ఇస్తలేరు, మీరు దేవునికి ఇస్తున్నారు. ఆయన ఒక మనిషి దేవుని సేవకు వచ్చాడు. ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప పని ఏదైనా ఉంది అంటే దేవుని సేవ. అది ఆ దేవుని సేవ చేయడానికి వచ్చిండు ఆయన. హల్లెలూయా.
కాబట్టి వాళ్ళకి మనం మర్యాద ఇవ్వాలి, వాళ్ళకి మనం విలువ ఇవ్వాలి. వాక్యం తెలియని వాళ్ళు ఎన్నో డైలాగులు కొడతారు, ఎన్నెన్నో చెప్తారు. పాస్టర్ ఏమో ఒక ఇంటెన్షన్తో వాక్యం చెప్తారు, ఒకటి చెప్తారు, అక్కడ వాళ్ళు రివర్స్ అర్థం చేసుకుంటారు, దబాయిస్తారు. నువ్వు పాస్టర్వే కదా, అసలు నువ్వు పాస్టర్వేనా, నువ్వు అట్లా చెప్పచ్చా, ఇట్లా చెప్పచ్చా అంటారు. మరి నువ్వు పాస్టర్ అన్నప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చినావా? ఏం మర్యాద ఇచ్చినావు నువ్వు? హల్లెలూయా, ఏముండదు అక్కడ. కాబట్టి పాస్టర్ అనేటోడు చాలా, ఆయనకు కూడా ఒక మనసు ఉంది, ఒక ఫ్యామిలీ ఉంది. పాస్టర్లు తొందరగా చిన్న ఏజ్లో చచ్చిపోతున్నారు, 50 ఏళ్ళలో చనిపోతారు, 45 ఏళ్ళలో చనిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ చేయక, హెల్త్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, ఈ దురాత్మల ప్రభావం, మంత్రాల ప్రభావం, పలానా వ్యక్తులు విశ్వాసులు, వీళ్ళందరినీ విశ్వాసులు ప్రభువులో చేస్తున్నారని ఆ ఏరియాలో ఉన్న మాంత్రికులంతా పాస్టర్ మీద టార్గెట్ చేస్తారు, కంటిన్యూస్గా మంత్రాలు వేస్తారు. ఆ పాస్టర్ ఏదో ఒక దాంట్లో పడిపోతాడు, అమ్మాయిల విషయంలో పడిపోతాడు, డబ్బు విషయంలో పడిపోతాడు, రోగం విషయంలో పడిపోతాడు. అయ్యా దైవజనుడే పడిపోయాడు అని హేళన చేసేటోళ్ళు ఉన్నారు. ఏది పడాడు ఆయన? మరి ఆకాశంలోకి ఏమైనా దిగొచ్చిండా? మనమే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు, చూసి ఏం చేస్తాడు అంటే మనకు ఆశీర్వదిస్తాడు. ఇవే మా మెయిన్, ఇట్లాంటి విషయాలే మనము తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీ పాస్టర్కి మీరు విలువ ఇవ్వండి. మీరు ఖచ్చితంగా సండే చర్చికి వెళ్ళండి మీ దగ్గర, ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడతారు విశ్వాసి రాకపోతే. అయ్యో ఎందుకు రాలే, ఏమైందో ఏమో, ఫోన్ చేస్తారు, మన వాళ్ళు ఫోన్లు కట్ చేస్తుంటాడు. ఆయన ఊరికే ఫోన్లు రాలేదని ఫోన్లు కొడుతున్నారు అంటారు. అది కాదు ఆయన బాధ. ఆయన వాక్యం 2-3 గంటలు వాక్యం ప్రిపేర్ అవుతాడు, మీరు ఆడ అబ్సెంట్ అయిపోతారు. ఆయనకి ఎంత బాధ ఉంటుంది. అరే వీళ్ళు వచ్చుంటే బాగుండు, ఈ వాక్యం నేను చెప్పేటోని కదా, బలపడుతుండే కదా. చాలా ఇంపార్టెంట్. ఆ వాక్యాలు మెసేజ్ పెడుతుంటారు మనకి వాట్సాప్లో, చూడండి అని. మాకు టైం లేదని తీసి పడేస్తారు. నువ్వేంది మాకు చెప్పేదండి? పైసలు పెడితే కూడా దేవుని వాక్యం దొరకదు. మనకి ఇస్తున్నాడు, అది మనం విలువ ఇవ్వాలా. పాస్టర్కే నువ్వు విలువని ఇవ్వనప్పుడు దేవునికి ఏం విలువ ఇచ్చినట్టు? ఎట్లా పోతావు పరలోకానికి? మీరు చెప్పండి. దేవుడు ఇవన్నీ లెక్కలు చూస్తాడు. సంఘం విశ్వాసులతో ఎట్లున్నావు, పాస్టర్తో ఎట్లున్నావు, ఇది చాలామందికి తెలియదు. మనం ఇవన్నీ నేర్చుకోవాలి. సండే అన్నప్పుడు అది మొత్తం ప్రేయర్కే మనం కేటాయించాలి. దగ్గరలో ఉన్న చర్చ్కి ఎవరిదో వెళ్ళాలి. ఆయన ఫుల్ సంతోషపడతారు, నా విశ్వాసులు వచ్చారు. ఎందుకంటే బంధువులు చుట్టాలందరినీ వదులుకొని, మీరే నా బంధువులు, మీరే నా చుట్టాలు అనుకుని ఆయన వచ్చిండు. పెద్ద పెద్ద చర్చ్ పాస్టర్ల గురించి చెప్తలేను నేను, వాళ్ళకు నువ్వు వచ్చినా రాకపోయినా ఏం పెద్ద ఫరక్ పడదు. చిన్న పాస్టర్లు, మీకు బాప్టిజం ఇచ్చిన వాళ్ళు ఉంటారు, మీకు దేవుళ్ళ పెంచిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదో అన్నారని చెప్పి పక్కకు జరిగిపోతారు. చాలా తప్పది, చాలా బాధపడతారు. వాళ్ళ మనసు రోజు బాధపడుతుంది. అరే పలానా సిస్టర్ ఉన్నారు కదా, పలానా బ్రదర్ ఉన్నారు కదా, అరే నేనే బాప్టిజం ఇచ్చిన, వాళ్ళు లోకంలో కలిసిపోతున్నారు, అయ్యో ఎట్లా, దేవుడు మళ్ళీ నాకు అడుగుతాడు కదా. ఈయన తగ్గించుకొని పోతుంటాడు. ఏడ గతి లేకపోతే మా దగ్గరకు వచ్చిరని వీళ్ళు ఫీల్ అవుతుంటారు, వీళ్ళు అనుకుంటారు. కానీ అది కాదు, దేవుడు నాకు లెక్క అడుగుతాడు. నేను ఉన్నన్ని రోజులు నా విశ్వాసుల్ని నేను కాపాడుకోవాలి. నేను చచ్చిపోయిన తర్వాత ఏమైనా కానీ ప్రభా, వారిని మార్చు, వాళ్ళని రక్ష. వీళ్ళకేమో విశ్వాసులకేమో తెలియదు, బైబిల్ చదవరు, ప్రార్థనలో ఉండరు, అర్థం చేసుకునే మనసు అసలే ఉండదు. హల్లెలూయా. ఏదో ఒక మాట అన్నారని చెప్పి అలిగి సంవత్సరం రానోళ్ళు ఉన్నారు. హల్లెలూయా. నేను సేవలో వచ్చిన కొత్త దినాల్లో సండే రోజు ప్రేయర్ చేస్తున్నా. ఒక సిస్టర్ ఒంగోలు నుంచి హైదరాబాద్కి వచ్చి వాళ్ళు పని చేసుకుంటారు, గుడిసెలో ఉంటారు వాళ్ళు. మా అమ్మగారు పరిచర్య వాళ్ళు మంచిగారు, సండే వస్తున్నారు. నేను అనుకో తల మీద చేయబెట్టి ప్రేయర్ చేసి, అమ్మ ఈ వారంలో నీకు శోధన రాబోతుంది, జాగ్రత్తగా ఉండు, ధైర్యం కలిగి ఉండు అని చెప్పిన. అంతే. ఆమె ఇంటికి వెళ్ళిపోయి లైట్ తీసుకుని ఆమె నా మాటలు. నెక్స్ట్ డే ఫోన్ వచ్చి మీ మరిది యాక్సిడెంట్లో చచ్చిపోయాడు అని. ఈమె వెళ్ళిపోయింది. 3-4 వారాలు రాలేదు ఇంకా.
పోయి చూస్తున్నాను, ఎప్పుడు ఇంటి తాళం ఉంది, 4వ వారం 5వ వారం వెళ్ళినండి. ఎందుకమ్మా రాలే అంటే, నువ్వు చెప్పినావు కదా శోధన వస్తుందని, నువ్వు చెప్పినందుకు శోధన వచ్చింది, అందుకే నేను వదిలేసిన యేసయ్యను. ఏం చెప్పాలా? హల్లెలూయా. నాకు కూడా తెలియదు వాళ్ళ మరిది చచ్చిపోతాడండి. అందుకే నేను ఎవరికి ఏదైనా చెప్పాలంటే నాకు భయం అవుతుంది, దాన్ని ఎట్లా తీసుకుంటారో ఏందోరో బాబు అని. చెప్పినాము నోట్లోకి వెళ్ళి వచ్చిందంటే అది జరుగుతుంది అంతే, పటాపంచలు అయిపోతుంది. అయితే నన్ను ప్రేమిస్తారు, లేదంటే వదులుకుంటారు. అట్లున్నారనమాట విషయం. అంటే అందరు కాదు, కొంతమంది అట్లున్నారు. అంటే అర్థం కాదు, చదువు లేదు, బైబుల్ తెలియదు, ఏది మైండ్లో వస్తే అదే. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కనబడతారు, దయ్యాల్లోకి తిరుగుతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. ఏం చేస్తాం మనం? హల్లెలూయా. ఇట్లా చాలా ఉంటాయి పాస్టర్స్ గొడవలు ఇంట్లో. ఇప్పుడు మనము ఒక పాస్టర్ వస్తే ఆయనకి ఇంట్లో ఉన్న సమస్యలన్నీ చెప్తాం, అట్లా 100 మంది చెప్తారు. మరి ఆయన ఇంటి సమస్య ఎవరికి చెప్పుకోవాలా? ఒక పాస్టర్ గారికి మనం చెప్తున్నాము అంటే ఆయన వినే స్టేజ్లో ఉన్నాడా లేదో కూడా గమనించాలి, చూసే స్టేజ్లో ఉన్నాడా లేదా. మ్యాక్సిమము మనకు వచ్చే ప్రాబ్లమ్స్ మనమే క్లియర్ చేసుకోవాలి. ఏదైనా తీరని బాధ ఉంది, ఇక ఖచ్చితంగా కావాలి అంటే అప్పుడు ఆయన దగ్గర పోతే బాగుంటుంది. కొంతమంది చెప్తూనే ఉంటారు, రాత్రంతా చెప్పినా కానీ ఒడవదనమాట. దాంట్లో ఏముండదు. ఏం చేస్తాడు ఆయన? సరే అని చెప్పి బలపరుస్తాడు, ప్రార్థన చేస్తారు. దేవుడు ఏదైనా బయలుపరుస్తే ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అని చెప్తాడు అంతే. అంతకుమించి ఏమైనా చేయగలుగుతాడా? మనకు ఒక దైవజనుడు దేవుడు ఇచ్చిండు, ఆయన మన ఇంటికి వస్తున్నాడు. దేవుడు పంపిస్తేనే ఏ దైవజనుడు ఇంటికి వస్తాడు, లేకపోతే రాలేరు. మనం ఒక దైవజనుడి దగ్గర పోతున్నాము అంటే దేవుడు పంపిస్తేనే మనం వస్తాం. ఒక దైవజనుడి దగ్గర మనం బాప్తిజం తీసుకున్నాము అంటే దేవుడి నిర్ణయం లేకుండా మనం తీసుకోలేము. అది కరెక్ట్ బాప్టిజం కావచ్చు, రాంగ్ బాప్టిజం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. అంటే దేవుని నిర్ణయం లేకుండా దైవజనుడు కలవలేడు, విశ్వాసి కూడా కలవలేడు. ఇది దేవుని ఒక కార్యము అని చెప్పి మనం గుర్తుపట్టాలి. గుర్తుపట్టి దానికి మర్యాద ఇచ్చినప్పుడు అక్కడ మనకున్నవి పటాపంచలు అయిపోతాయి. నువ్వు వచ్చి ఇన్ని రోజులు ప్రేయర్ చేసినావు, ఏమైంది? నేను నీ దగ్గరకు వచ్చి ఏమైనా వచ్చిందా నాకు అని అంటే, అరే దేవుడు కూడా ఫీల్ అవుతాడు. ఒక దైవజనుడు వచ్చినప్పుడు ఆయన లోపల ఉన్న దేవుణ్ణి చూడాలి. అందరు దైవజనులు అన్ని రకాలుగా ఉంటారని నేను చెప్తలేను. ఒక్కొక్క దైవజనుడు ఒక్కొక్క రకంగా ఉంటాడు. మనకు మంచి దైవజనుడు దొరికినప్పుడు మనము సంతోషపడాలి, ఆయనను బలపరచాలి, వాళ్ళ కోసం ఆలోచించాలి. నాకు చాలామంది దైవజనులు పరిచయం. నాకు డబ్బులు వచ్చినప్పుడు కొన్ని వాళ్ళకి పంపించేస్తుంటాం. వాళ్ళు హ్యాపీ అయిపోతారు. నాకంటే పేదవాళ్ళు వాళ్ళు. వాళ్ళ కోసం నేను ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? ఏదైనా కానీ నాకే ఫోన్ చేస్తారు. ఎవరు? విశ్వాసులు కాదు, పాస్టర్లు. మాట్లాడుకునేది ఉంటుంది. వెళ్ళినామంటే పొద్దున కూర్చున్నామంటే రాత్రి వరకు మాట్లాడుతూనే ఉంటాం. మాట్లాడేటప్పుడు ఫోన్ రికార్డ్ చేసుకుంటారు వాళ్ళు, ఏం చెప్తుండు, ఈయన ద్వారా దేవుడు ఏం మాట్లాడుతుండు. ఇంకా వేరే పాస్టర్లకు అంత ఇయ్యరు కానీ నాకు అంత ఇస్తారు. నేను కూడా అరే ఈయన చిన్న పాస్టర్ అనేది కాకుండా ఫుల్ నా ఎక్స్పీరియన్స్ అంతా వాడి వాళ్ళని బలపరిచి వస్తా. అనుకోకుండా కొన్ని మాటలు వస్తాయి, వాళ్ళు అదంతా మైండ్లో పెట్టుకుంటారు. మళ్ళీ ఫోన్ చేస్తా, బ్రదర్ నువ్వు అది చెప్పినావు కదా, అది నెరవేరింది, ఇంతవరకు వచ్చింది బ్రదర్, ఇదంతా మీ వల్లనే, ప్రేయర్స్ వల్ల అని చెప్తారు. హ్యాపీ అయిపోతాం మనం. అప్పుడంతా హెడేక్ వస్తుంటుంది, నిద్ర రాదు, టెన్షన్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు సాక్ష్యం, ఫుల్ హ్యాపీ అయిపోతాం. ఆ హ్యాపీనెస్లో ఆ హెడేక్ అన్నీ ఎగిరిపోతుంది. హల్లెలూయా. సేవకుని విలువ తెలుస్తుంది, కానీ విశ్వాసులకు తెలియదు. అయితే ఇప్పుడు ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మీలో చాలామంది సేవ చేయాలి అని అనుకుంటున్నారు కాబట్టి మీకు చెప్పాల్సి వస్తున్నది. మీరు సేవలో బయలుదేరిన తర్వాత చాలామంది పాస్టర్స్ మీకు పరిచయం అవుతారు. వాళ్ళతో గొడవలు పెట్టుకోవద్దు, వాళ్ళతో ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే ఏమైనా అయితే వాళ్ళే వస్తారు మీకు, అరే పలానా నా ఆత్మీయ సహోదరుడు ఉన్నాడు, నా సహదాసుడు ఉన్నాడు, నేను కాకపోతే ఇంకా ఎవరు.
మనము మన లైఫ్లో అందరికీ మనము సపోర్ట్ చేస్తున్నట్టు, అందరికీ టైం ఇస్తున్నట్టు పాస్టర్స్ కూడా మనము టైం ఇవ్వాలి. ఏముంది బ్రదర్, మీరు ప్రేయర్ వల్ల నాకు ఇది జరిగింది, ఈరోజు మీరు మొన్న అప్పుడు ఆ వాక్యం చెప్పారు కదా, నేను ఇది నేర్చుకున్నాను, మంచిగా ఉన్నా అంటే వాళ్ళు హ్యాపీ అయిపోతారు. మనం ఇచ్చే పైసల్ని బట్టి హ్యాపీ కారు. ఏ పాస్టర్ కూడా నువ్వు ఎన్ని పైసలన్నా పెట్టాను హ్యాపీ కాడు. మనం అనుకుంటాం అది పైసలు ఇస్తే ఆయన హ్యాపీ అయిపోతుంది. ఎందుకంటే నువ్వు ఎన్ని పైసలు అనేవి దానికి అంత ఖర్చు ఉంటుంది ఎక్కువ, మొత్తం పంచటమే ఇయ్యటమే ఉంటుంది. కానీ ఆయన ఎప్పుడు హ్యాపీ అవుతాడంటే మీరు వచ్చి ప్రేయర్ చేస్తే నాకు అది అయింది, దేవుడు ఈరోజు మీ ద్వారా మాట్లాడిండు, నేను బలపడ్డా బ్రదర్ అంటే ఆయన ఫుల్ హ్యాపీ. అదే నా కష్టం వ్యర్థంగా పోలేదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చాలా భారం కలిగి వాక్యం చెప్తారు. మనని ఎలాగైనా పరలోక రాజ్యం తీసుకుపోవటానికి మన గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? భర్త ఆలోచించాడు, కొడుకులు ఆలోచించారు, కూతుర్లు ఎవరు? ఒక పాస్టర్ మన కోసం ఆలోచించి మనం పరలోక రాజ్యం పోవాలని ఆయన ఒక సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు దాన్ని మనం స్వీకరించడం చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే కొంతమంది విశ్వాసులు ఎట్లుంటుందంటే ఆశీర్వాదం కోసం చెప్తే అబ్బా ఏం చెప్పిండు పాస్టర్ అని చెప్పి హ్యాపీ అయిపోతాడు. నాలాంటి వాడు శ్రమలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి, ఈ లోకంలో ఏది శాశ్వత, ఇట్లాంటి డైలాగులు కొడితే చేత ఆయన ఏం చెప్పిండే అని ఆయనకే చక్కగా లేదు అందుకే అట్లా చెప్తుండు అనేటోళ్ళు కూడా ఉన్నారు. కొన్ని నేను చెప్పింది ఏదైనా అవుట్ ఆఫ్ సిలబస్ అంటే బైబిల్లో ఉన్నదే చెప్పిన, బైబిల్లో ఉన్నది కూడా యాక్సెప్ట్ చేయరు. కొంతమందికి ఏంటంటే బాగా ప్రవచనాలు కావాలా, ఎప్పుడు ప్రవచనాలు నీకు దీవెన అది ఇది ఎక్కువ, అది అంటే మస్తు ఫుల్ పైసలు. ప్రవచనం చెప్పలే ఓన్లీ వాక్యం టు వాక్యం వెళ్ళిపోయినాం అనుకో లైట్ తీసుకుంటాం. విశ్వాసులు అట్లా తయారయ్యారు. వాళ్ళ స్తోమత అంతే ఉంటుంది, వాళ్ళ లైఫ్ అట్లనే ఉంటుంది, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అట్లనే ఉంటారు. అయితే దేవుని ప్రియమైన వారలారా, పాస్టర్ అనే వ్యక్తికి చాలా శ్రమలు ఉంటాయి. సంఘము గుండెలో గుణపాలు కూస్తుంది, కుటుంబము, బంధువులు, రక్త సంబంధికులు, ఈవెన్ సైతాను, ఇన్ని బాధలు వెనక నుంచి అన్ని కత్తులు పొడిచి కూడా సండే రోజు వచ్చి నేను బాగానే ఉన్నాను, ధైర్యంగా ఉండు అంటాడు ఆయన. మీరు ధైర్యంగా ఉండండి, మీకు ఏం కాదు, దేవుడు దీవిస్తాడు, నేను మీకు ఉన్నాను, మీరు మంచిగా అయిపోతారు అని చెప్పి ధైర్యం. వెనకాల చూస్తే మనకు చక్కెర వస్తుంది, ఫిట్స్ వస్తుంది మనకి, అరే ఇన్ని కత్తిపోటులు ఉన్నాయా అని చెప్పి. ఒక సేవకుడు తన గురించి చెప్తేనే, తను ఎంత బాధపడుతున్నాడని చెప్తేనే మనకు తెలుస్తుంది. మనకు తెలియదు వాళ్ళు ఎంత బాధపడతారు. మనం ట్రావెల్ చేస్తే ఏదో ఒక 30-40-50% నేర్చుకుంటాం, కానీ ఆయన మనసులో ఉన్న బాధలు, వేదనలు అవి చెప్పినప్పుడే మనకు తెలుస్తుంది, అరే ఇంత ఉన్నదా అని. ఎందుకంటే మనకు తెలియదు కదా, మనం ఆ ఫీల్డ్లో లేము. వాళ్ళు ఏదైనా కోపంలో చెప్పచ్చు, ఏదైనా సంతోషంలో చెప్పచ్చు, ఏదో బై మిస్టేక్లో కూడా చెప్పచ్చు. దాన్ని మనం లైట్ తీసుకోవాలి, అది మనకే ఆశీర్వాదం. సైతాన్ కూడా ఏం చేస్తాడంటే అగో పాస్టర్ అట్లా అన్నాడు, చర్చ్ బంద్ చేసే అంటాడు. చర్చ్ బంద్ చేసి ఎక్కడ పోతావు నువ్వు? ఇంట్లో కూర్చుంటావు. చర్చ్లో కూర్చుంటేనే నీకు ప్రేయర్ వస్తుంది, ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది? సైతాన్ కుట్ర అన్నమాట. హల్లెలూయా. అట్లనే విశ్వాసి గురించి కూడా సైతాన్ అగో ఆమె నీ మాటనే వింటలేదు, నిన్ను అర్థం చేసుకుంటలేదు, నువ్వు పోతే కానుకని ఇస్తలేదు, ఏం పోతావు? ఇది సైతాన్ అన్నమాట. ఆ సైతాన్ తలంపులు తెలుసుకున్నాడు కొంచెం పాస్టర్ ఏం చేస్తాడు అవన్నీ పట్టించుకోకుండా మళ్ళీ పోతాడు. సైతాన్ గురించి తెలియని వ్యక్తి ఏమవుతుందంటే వేస్ట్, వాళ్ళు మన దాంట్లో రారు అని చెప్పి వదిలేస్తారు. హల్లెలూయా. ఇట్లా చాలా కోణాలు ఉంటాయి, చాలా లింకులు ఉంటాయి అన్నమాట. ఇది చాలామందికి తెలియదు. సైతాన్ కనబడాడు కదా, వాడు కనబడాడు, కనిపించిన దానికంటే ఎక్కువ పని చేస్తాడు. మనకేంది, కనిపించేది చేసే పనిని మనం నమ్మము, కనబడనేది అంత పెద్దగా పట్టించుకోము. హల్లెలూయా. కాబట్టి దైవజనుల కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఇప్పుడు మీ అందరు దైవజనుల కోసం నేను రాసుకున్నాను, నేను వీళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తాను. నెక్స్ట్ సాటర్డే మనం వీళ్ళందరి కోసం మీ అందరు కూడా ఇస్తాను. మీరందరూ కూడా ఆ పరిచర్య పేరు అయ్యగారి కోసం ప్రేయర్ చేయండి. ఏ పాస్టర్నన్నా మీరు చూడండి, నేను హ్యాపీగా ఉన్నాను, నాకు అసలు అప్పులే లేవు, నాకు అసలు కష్టాలే లేవు, ఎవ్వడు చెప్పాడు. ఒక విశ్వాసి కంటే ఎక్కువ కష్టాలు పాస్టర్కి ఉంటాయి. ఇప్పుడు అందుకే అడిగినా నేను మీకు, మీ ప్రాబ్లమ్స్ చెప్పండి అని.
మీరు నిజంగా మీ పాస్టర్తో దగ్గరగా ఉంటే ఆయన కష్టాలు, ఆయన వేదన, ఆయన పడుతున్న నొప్పి మీకు అర్థమవుతుంది. మీలో కొంతమంది చెప్పగలిగారు, కొంతమంది చెప్పలేకపోయారు. ఎందుకంటే మీరు టచ్ చేయలేదు, ఆడ గమనించలేదు. అట్లనే ఉంటుంది. అది మరి మర్యాద పాస్టర్ తోటి. మన పాస్టర్ ఎక్కడ పోతుండు, ఏం చేస్తుండు, ఆయన మంచి ఏముంది, చెడు ఏముంది, అవన్నీ మనం తెలుసుకోవాలి. అదే నిజంగా ఒక పాస్టర్ మీద ఉన్న అభిమానము, ప్రేమ, దేవుని మీద ఉన్న అభిమానం. హల్లెలూయా. మనం చాలా అదృష్టవంతులం. దేవుడు తన పాస్టర్లను పంపించి మరి మనని బలపరిచిండు. దేవుని ఒక కృప అనమాట. కానీ ఆ పాస్టర్ చనిపోయిన తర్వాత అలాంటి పాస్టర్ మళ్ళీ దొరకడు. మనకు ఎవరైతే దేవునిలో తెచ్చిన పాస్టర్ ఉంటాడో, రాత్రింపగలు మన కోసం ఆలోచిస్తారు, ఫోన్లు చేస్తారు కదా, ఇక వాళ్ళు చనిపోయారంటే, వాళ్ళు దూరం అయిపోయారంటే అలాంటి వాడు ఎప్పుడు దొరకడు. గ్యారంటీ. నేను చాలామందిని చూసిన అట్లా. ఇక ఆ ఎఫెక్ట్ పోయినట్టే, ఇంకా రాదు. ఉన్నప్పుడే మనం చాలా విషయాలు నేర్చుకొని మనల్ని మనం సరి చేసుకోవటం, నెమ్మది కలిగి ఉండటం. ఎందుకంటే మనం పరలోక రాజ్యం పోయే వ్యక్తులము. ఇక్కడే భూమి మీద కలిసిమెలిసి ఉండకపోతే పరలోక రాజ్యంకి ఏం పోతామండి? ఆడేముంటాం మనం? ఏదన్నా ఈడనే నేర్చుకోవాలి. పాస్టర్ ఏం చెప్తున్నాడు? ఏది శాశ్వతం కాదు, నేను కూడా శాశ్వతం కాదు, దేవుడే శాశ్వతం అంట. ఎవరు చెప్పిరు ఆ మాటలు? ఏ ఇంజనీర్ చెప్పిండు, ఏ డాక్టర్ చెప్పిండు, ఏ సైంటిస్ట్ చెప్పిండు? ఒక పాస్టర్ ఒక్కడే చెప్పగలుగుతారు. పాస్టర్ అనే వ్యక్తి స్పిరిచువల్ సైంటిస్ట్. ఆత్మ, దేవుడు, దేవతలు, దయ్యాలు, దురాత్మలు, ఇది పాస్టరే చెప్తాడు. డాక్టర్ చెప్పాడు, డాక్టర్ నమ్మాడు. ఇంజనీరింగ్ నమ్మాడు, సీఎం నమ్మాడు. పాస్టర్ ఒక్కటే చెప్తాడు. చెప్పి దాంట్లోకి విడిపిస్తాడు. అది ఇంకా గొప్ప విషయం. ఎప్పుడో యుద్ధం ఉంటుంది ఆయనకి సైతాన్ శక్తులతో. దాంట్లో వాళ్ళు దెబ్బతిని కొంచెం ఇబ్బంది పాలైపోతారు, రోగాలు వచ్చేస్తాయి, డిస్టర్బెన్స్ వస్తుంది, సంఘం డెవలప్మెంట్ కాదు, ఎన్నో ఉంటాయి. శత్రువులు చాలామంది ఉన్నాడు, పోరాటం చేసేటోడు ఒక్కడే ఉన్నాడు. మరి ఎట్లా డెవలప్మెంట్ అవుతారు? సంఘం ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది? విశ్వాసులు ఎట్లా డెవలప్మెంట్ అవుతారు? ఇప్పుడు మీ సంఘంలో కొంతమంది వస్తలేరు. ఆ విశ్వాసులు అందరి పేర్లు రాసుకొని ప్రేయర్లు చేయాలి. పాస్టర్ గారికి ఇల్లు లేదు, సంఘం లేదు, వాటి కోసం మనం ప్రేయర్ చేయాలి. ప్రభా, నీ దాసునికి ప్రభా నువ్వు ఇల్లు ఇస్తేనే కదా, నీ దాసుని ప్రభా నువ్వు బలపరుస్తేనే కదా ఎంతోమంది విశ్వాసులు వెళ్ళిపోయారు ప్రభా. పాస్టర్ తప్పు ఉంటుంది, వెళ్ళిపోతారు. కానీ మనం ప్రార్థన చేస్తే కొత్త విశ్వాసులు వస్తారు. ఎందుకు వస్తలేరు? చేస్తలేరు ఎవరు. కొన్ని విషయాల్లో అయితే పాస్టర్స్ కూడా హట్ అయిపోతారు. నేను అనవసరంగా సేవకు వచ్చిన, నా విలువనే లేదు, కనీసం దేవుడు నన్ను అబ్నార్మల్గా పుట్టించుంటే బాగుంటుండే, నేను వీళ్ళ కోసం చచ్చిపోతున్నా కానీ వీళ్ళకి నా గురించి తెలుస్తలేదు అని కొంతమంది హట్ అయిపోయి సేవ వదిలేసి లైట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పాస్టర్స్ విశ్వాసాలు పెట్టే టార్చర్కి. పాస్టర్ కొంతమంది ఏమో కాలు మొక్కుతారు విశ్వాసులకి, కానీ విశ్వాసులకి ఆ విలువ ఉండదు. హల్లెలూయా. కానీ తెలియదు చాలామందికి ఆ భారం. అది అర్థమే కాదు, అది దేవుడే బయలుపరిస్తేనే అర్థమవుతుంది. కాబట్టి మీ పాస్టర్ల కోసం మీరు ప్రార్థన చేయండి, మీ అనుదిన ప్రార్థనలో పెట్టండి. సంఘం కోసం వాళ్ళని బలపరచడానికి ఏదైనా మీటింగ్స్ పెడితే ఖచ్చితంగా వెళ్ళండి. చర్చ్ సండే రోజు మానకండి. చర్చికి వెళ్ళిన తర్వాత ఇంకేడికైనా పోండి. అదొక్కటి మీరు చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ వాక్యం ప్రిపేర్ అవుతున్నాడు, ఇవ్వడు ఉండడు. ఇంకెందుకు? మనం పోతేనే అయ్యో మా ఫాదర్కి ఇంతమంది ఉన్నారా అని చెప్పి ఇంట్లో భార్య, పిల్లలు రెస్పెక్ట్ ఇస్తారు పాస్టర్ గారికి. వాళ్ళు చెప్పే సాక్ష్యాన్ని బట్టి రెస్పెక్ట్ ఇస్తారు. ఇది మనము ఆ పాస్టర్ని చూస్తలేము. ఆయన ఒక దైవజనుడు, ఆయన ఒక దేవుని సేవకుడు అని చెప్పి ఆయనలో ఉన్న కోణాన్ని చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకొని మీ పాస్టర్ కోసం మీరు నిలబడండి, వారి కోసం ప్రార్థన చేయండి. అప్పుడప్పుడు అయ్యగారు మీకు ఏమైనా సమస్యలు ఉంటే అడగండి, చెప్తాం, ప్రార్థన చేస్తాము అని అడగండి. దేవుడి మాటలు దీవించును గాక. నేను చెప్పిన వాక్యం మీకు ఏమర్థమైంది? కట్టే, కొట్టే, తెచ్చే దాంట్లో చెప్పండి. కనీసం పాస్టర్స్ కోసం మనం మాట్లాడండి. థ్యాంక్ యూ.
అలాంటి సేవకులైనా సమానంగా ప్రేమిస్తున్నాను. ఒకలాగా ఎప్పుడు కూడా చూడను. అలాగే ఫోన్ చేసి అడుగుతాను నేను. మళ్ళీ ఫాదర్ గారిని పెట్టినప్పుడు బండిలో అందరూ కూడా అమ్మాయి అని అంటారు తప్ప ఎవరు అమ్మాయి ఎవరు అని అడగరు. ఒక తండ్రి కూతురు ఎలా ఉంటామో సేవ అలా ఉంటాం మేము. నన్ను కూడా అంత ప్రేమిస్తారు. ఒకసారి మరి వారికి అప్పాదించో తెలియదు కానీ వాళ్ళ కోసం చెప్తూ ఉంటారు ఫోన్ చేసిన చెప్పకూడదు కోసం ప్రార్థన చేద్దాము వాళ్ళు మాట్లాడతారు. మన గురించి మీద చెప్పుకోవాలి అదొకటే అంటాను నేను. మన గురించి ఏమన్నాను అలా చెప్పి కూడా చాలా మంచి వచ్చి ఉన్న మహిళ నాకు సార్ ఈ రోజుకి వచ్చి 22 రోజులు అయింది. అక్కడ ప్రేమిస్తుంది. అక్కడ నాకు చాలా ఇష్టం. కొడుకులు కూడా ఇప్పుడు అమ్మని పిలుస్తారు. అక్కడ కూడా ఇప్పుడు పిల్లలు ఇప్పుడు అమ్మని పిలుస్తారు. వాళ్ళ పిలుస్తారు, నన్ను పిలుస్తారు. వాళ్ళు ప్రేమిస్తారు నేను. అయితే ఫాదర్ గారు విషయంలోనే కొంచెం మా పిల్లలు నాకు నచ్చదు. ఒకసారి సరిగ్గా వాళ్ళకి మనం కూడా ఒకప్పుడు అన్ని వచ్చి మాకేం తెలియదు. దేవుడు మనం నేర్చుకున్నాం. అదే కూడా పక్క గ్రామ సమాజాల్లో వాళ్ళ రక్షణ పొందారు. అలాగే వచ్చేసాను ఎవరు మన ఎస్సీ అనమాట. అయితే రక్షణ పొందారు అనమాట. అప్పుడు అక్క మరి కాలేజీలో చదువుకునేవారు. చదువుకున్నప్పుడు సార్ పిల్లలు రక్షణ చెప్తారంటే అప్పుడు చాలా తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది. మరి ఒక్క హాస్టల్ జీవితం ఏ విధంగా ఉంటారని చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ బ్రదర్. మరి తను సంస్థ మొదలుకొని మరి సేవకు వస్తాడు. అది పాస్టర్ గారు మేము ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళ సంస్థ మొదలుకుంటారు. మేము మా ప్రాబ్లం ప్రతి ఒక్కటి మేము వాళ్ళకి చెప్తాము. మరి ఎవరికి చెప్పుకోవాలి అనే విషయం కూడా మాకు నేర్పించారు. కరెక్ట్ అన్నయ్య. మరి వాళ్ళు పాస్టర్ గారు వస్తే వాళ్ళు పూజించాలి, గౌరవించాలి, ప్రేమించాలి అని చెప్పారు బ్రదర్. థ్యాంక్ యూ. ఇది బాగా అర్థం చేసుకున్నాం. మనకున్న దాంట్లో కొంత దాంట్లో వాళ్ళ పుట్టి చేతిని పంపించకూడదు. గ్లాస్ చల్లనీళ్ళు ఇచ్చిన దీవెనలు వస్తామని చెప్పారు బ్రదర్. తెలుసుకున్నాం ఈ రోజు. వాక్యం చాలా బాగుంది బ్రదర్. ఓకే, మేము కూడా ఇదే ఫాలో అవుతాం బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అక్క, థ్యాంక్ యూ. మంచిది. రేపు సాయంత్రం 5:30కి సండే స్కూల్ ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది. మీ పిల్లల్ని తీసుకొని రండి. రైట్, మంచిది. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి. ప్రభా, మీరు వాక్యం ద్వారా మాట్లాడను ప్రభా. మరి పాస్టర్స్ లిస్ట్ ఇచ్చినారు ప్రభా. మరి క్రైస్ట్ చర్చ్ ప్రసాద్ గారిని, డేవిడ్ గారిని ప్రభా, వారి సంఘాన్ని మీరు దీవించండి. వారికి ఉన్న బంధకాలను తెంపివేయండి. ఫాదర్ జీవరత్నం గారి కోసం ప్రార్థిస్తున్నాం. వారు సర్వసత్యంలో వచ్చి అనేకులు రక్షించుట కృప దయచే. యేసురత్నం గారి కోసం ప్రార్థిస్తున్నాం. సత్య సువార్తను ప్రభా మీరు ఇంకా ప్రభా ఆ సంఘాన్ని దీవించండి. జీసస్ వ్యారీస్ ప్రేయర్ ఫెలోషిప్ ప్రభా జ్ఞానరత్నం పాస్టర్ గారికి ఓన్ చర్చ్ బిల్డింగ్ సర్వసత్యంలో వచ్చుటకు వాళ్ళ పరిచయం దీవించండి. ఎల్ఎల్ఎం ప్రభా మరి చర్చ్ కోసం ప్రార్థిస్తున్నాం. శాంతి అమ్మగారి కోసం ప్రార్థిస్తున్నాం. చర్చిలో కరెంట్ లేదు, చర్చ్ డెవలప్మెంట్ లేదు ప్రభా. విశ్వాసులకు అందరికీ ప్రభా మీరు డబ్బు ఇచ్చి ఆ చర్చ్ డెవలప్మెంట్ అయ్యేటట్టు సహాయం చేయండి. ఫాదర్ పాల్ శాస్త్రి గారిని పరిచర్లో వాడుకోండి. ఎక్కడ ఏది చెప్పాలి ఏది చెప్పకూడదో బయలుపరచండి. పాస్టర్ జాన్సమ్మ గారి కోసం ప్రార్థిస్తున్నాం. వాళ్ళ పిల్లలు కూడా ప్రభా ప్రార్థనలో వచ్చేటట్టు సహాయం చేయండి. అమ్మగారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. సంఘం డెవలప్మెంట్ అయ్యే కృప దయచే. ద లివింగ్ చర్చ్ ప్రసాద్ గారి కోసం ప్రార్థిస్తున్నాం. రాజ్ కుమార్ పాస్టర్ గారు, షారోన్ దేవసహాయం గారు ప్రభా వారి పరిచర్యను దీవించు. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు కొట్టివేయి. జెరూసలేం ప్రార్థనా మందిరం శివప్రసాద్ గారు, జయపాల్ గారు వారి పరిచర్యను దీవించు. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు కొట్టివేయి. వారి మీద పనిచేసిన మంత్రాలు చేతబడి శక్తులను కూల్చేయండి. హెబ్రోను యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం ప్రభా రత్నాకర్ గారిని దీవించు. వారికి వస్తున్న శోధనను మీరు కొట్టివేయి ప్రభా. వారిని సేవలో స్పెషల్గా వాడుకో. యూనివర్సల్ బ్యాప్టిస్ట్ చర్చెస్ డేవిడ్ రాజ్ అన్న ప్రభా వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వండి. బంధకాలు తెంపేయండి. పాస్టర్ మగాన్ని దీవించు.
అన్నకు మీరే తోడే ఉండు. చిన్న మంద పరిచర్య జకరియా గారిని దీవించు. ఆత్మచేత నింపు, బంధకాలు తెంపి. విలియం బ్రెన్హమ్, మెరియాన్ బ్రెన్హమ్ ప్రభా, మరి ప్రభా డేవిడ్ గారు ప్రభా వాళ్ళు సత్యంలో వచ్చేటట్టు వాళ్ళందరి మీద, సంఘం మీద పరిశుద్ధాత్మను కుమ్మరించి సర్వసత్యంలో తీసుకురండి ప్రభా. ప్రభా నిస్సి ఫెయిత్ మినిస్ట్రీస్ కుమార్ పాస్టర్ గారిని, వాళ్ళ పిల్లల్ని దీవించు, వారి పరిచర్యను దీవించు. పెంతకోస్తు సంఘం ప్రభా డేవిడ్ గారిని, రాజేష్ గారిని మీరు దీవించు, వారి పరిచర్య బాగు జరుగుట కృప దయచి. పాస్టర్ జయమన్న గారిని, పాస్టర్ బాబు గారిని, పాస్టర్ మార్కరాజ్ అన్న గారిని, ప్రభా భాస్కరరావు గారు, పాస్టర్ ఫిలిప్ గారు, సన్యాసరావు గారు, రవికుమార్ పాస్టర్ గారు, ప్రభా బాడంగి ఫ్రాన్సిస్ ఫెలోషిప్ ప్రేయర్, ప్రభా కల్పన అక్క వాళ్ళ చర్చ్ మెంబర్స్, పెంతకోస్తు ప్రార్థన మందిరం త్రిమూర్తులు గారు, ప్రభా మరి జయరాజ్ ఎస్తేరు ప్రభా వాళ్ళ కుటుంబాన్ని, వాసు బ్రదర్ జెరూసలేం ప్రార్థన వీరందరినీ మీరు దీవించి నీ యొక్క సాక్షిగా నిలబెట్టి రాకడలో సిద్ధపరచు. ఎంతమంది సేవకులు ఉన్నారో, సేవకురాలు ఉన్నారో వారిని మీరు అభిషేకించు ప్రభా. మరి మా సంఘంకి ప్రభా అందరికీ భారం దయచేయండి ప్రభా. సేవకుల కొరకు కనీసం ప్రార్థన చేయుట కృప దయచేయి. ఆత్మకార్యాలు జరిగించి మీరే బలపరచుమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన ఒక పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్.